వచ్చారు. నమస్తే అండి. హనుమంతరావు గారు, రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు రాగలిగారు. నమస్తే అండి. నమస్తే. యాన్షియంట్ విజ్డమ్. And vibrations that the body is able to receive. థర్టీ ఫస్ట్ పేజ్ నుంచి చదవాలేమో కదా. ఇవాళ డే 2 టాపిక్ చెప్తారా రామ్మోహన్ హనుమంతరావు గారు? ఇవాళ 6వ తేదీ నవంబర్. ఇక్కడ ఏన్షియంట్ విజ్డమ్ గురించి చదివి లక్ష్మీవరం గారు వివరిస్తారు. యాన్షియంట్ విజ్డమ్ ని అనిబిసెంట్ రాశారు. అయితే 31 పేజ్ నుంచి చదవాలేమో చూద్దాం. The physical body thus composed of elements drawn from all the subdivisions of the physical plane. Physical plane లో ఉన్న అన్ని subdivisions నుంచి physical body తయారైంది. He is fitted to receive and to answer impressions from it of every kind. Its first contacts will be of the simplest and crudest sorts. And as the life within it thrills out in answer to the stimulus from without, throwing its molecules into responsive vibrations. అంటే ఇది ఏం చెప్తున్నారంటే ఈ ఫిజికల్ బాడీ అన్నది దాంట్లో ఉన్న అన్ని సబ్ ప్లేన్స్ యొక్క మ్యాటర్ తోటి తయారు చేయబడింది. ఇది రిసీవ్ చేసుకుంటుంది, ఆన్సర్ చేస్తుంది అన్ని రకాలైనటువంటి ఇంప్రెషన్స్ని. అవేమో నీ సింప్లెస్ట్ అండ్ క్రూడెస్ట్ అవ్వచ్చు. అంటే సింపుల్గా సరళంగా ఉండొచ్చు, క్రూడ్గా ఉండొచ్చు. అయితే లైఫ్, అంతర్గతమైన లైఫ్ అన్నది ఈ ప్రేరణలకి ఆన్సర్గా, బాహ్యం నుంచి కాకుండా ప్రేరణలకు ఆన్సర్గా థ్రోయింగ్ ఈస్ అంటే సెన్స్ ఆఫ్ ఫ్రమ్ వితౌట్ థ్రోయింగ్ ఇట్స్ molecules into responsive vibrations. ఆ మాలిక్యూల్స్ అన్నిటినీ అని అది ప్రసరింపచేస్తుంది దానికి తగిన వైబ్రేషన్స్ గా. దేర్ ఈస్ డెవలప్డ్ ఆల్ ఓవర్ ద బాడీ ద సెన్స్ ఆఫ్ టచ్. శరీరం అంతా కూడా ఆ స్పర్శ అన్నది పెరిగిపోతుంది. అలాగే రికగ్నిషన్ ఆఫ్ సంథింగ్ కమింగ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ఇట్. దాంతో బాహ్యం నుంచి వచ్చిన కాంటాక్ట్స్ అన్నిటినీ అది రికగ్నైజ్ చేస్తుంది, అంటే గుర్తిస్తుంది. ఈ యాజ్ స్పెషలైజ్డ్ సెన్స్ ఆర్గన్స్, ప్రత్యేకమైనటువంటి ఇంద్రియాలు అన్నవి ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి? అంటే స్పెషల్గా ఉన్న వైబ్రేషన్స్ ని పొందడానికి. ఈ శరీరం యొక్క వాల్యూ అన్నది ఫ్యూచర్ వెహికల్, అంటే భవిష్యత్తు యొక్క వెహికల్ గా చైతన్యానికి సంబంధించి ఫిజికల్ ప్లేన్ లో తయారవుతుంది. అంటే ఇలాంటి స్పెషల్ కైండ్స్ ఆఫ్ వైబ్రేషన్ తీసుకోవడానికి దాంట్లో మార్పులు చెందుతూ ఉండి అది అభివృద్ధి చెందుతుంది ఆన్ ద ఫిజికల్ ప్లేన్. ద మోర్ ఇంప్రెషన్స్ ఇట్ కెన్ ఆన్సర్ టు ద మోర్ యూస్ఫుల్ డస్ ఇట్ బికమ్. ఎన్ని ఎక్కువ ఇంప్రెషన్స్ కదా ఆన్సర్ ఇస్తే అంత ఉపయోగకరంగా అవుతుంది. ఎందుకంటే ఓన్లీ దోస్ టు విచ్ ఇట్ కెన్ ఆన్సర్ కెన్ రీచ్ ద కాన్షియస్నెస్. దేనికైతే ఇది ఆన్సర్ ఇవ్వగలదో అలాంటి వైబ్రేషన్స్ కాన్షియస్నెస్ ని టచ్ చేస్తాయి. ఎవర్ నౌ దేర్ ఆర్ మిరియడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్, అంటే కోటాను కోట్ల మిరియడ్స్, అంటే అనేకమైనటువంటి స్పందనలు బాహ్యంగా మన చుట్టూ వ్యాపిస్తాయి. ఫిజికల్ నేచర్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్, అంటే భౌతికమైనటువంటి స్వభావంలో దాని యొక్క జ్ఞానం అన్నది వీఆర్ షట్ అవుట్ బికాస్
of the inability of our physical vehicle to receive and vibrate in accord with them. మన భౌతికమైన ఈ వెహికల్ దాన్ని రిసీవ్ చేసుకుని స్పందించలేదు. ఆ విధంగా మన భౌతికమైనటువంటి ఈ శరీరాలు ఉన్నాయి గనక అంటే వాటిని రిసీవ్ చేసుకుని స్పందించలేనట్టుగా ఉంది. అన్మేనేజ్డ్ బ్యూటీస్ అంటే అన్ఇమాజిన్డ్ ఊహించలేనటువంటి సౌందర్యాలు, ఎక్విజిట్ సౌండ్స్ అంటే ఎంతో స్పెషల్గా ఉన్నటువంటి శబ్దాలు, డెలికేట్ సటిలిటీస్ సూక్ష్మ అంటే సున్నితమైనటువంటి సూక్ష్మతరాలైనవి, టచ్ ద వాల్స్ ఆఫ్ అవర్ ప్రిజన్ మన యొక్క ఈ జైలు యొక్క వాల్ని ప్రిజన్ హౌస్ ని టచ్ చేస్తాయి ఈ వైబ్రేషన్స్ అన్ని. అండ్ పాస్ ఆన్ అన్హీడెడ్ మనం గమనించకుండానే పాస్ ఆన్ అయిపోతూ ఉంటాయి. ఎక్విజిట్ సౌండ్స్, డెలికేట్ సటిలిటీస్ అంటే స్పెషల్గా ఉన్న ధ్వనులు, సూక్ష్మతరమైనటువంటివి అంటే సున్నితమైన సూక్ష్మతరమైనవి, అవన్నీ కూడా ఆ ప్రిజన్ హౌస్ యొక్క గోడల్ని టచ్ చేస్తాయి. అండ్ పాస్ ఆన్ అవన్నీ మనకు తెలియకుండా పాస్ ఆన్ అయిపోతాయి. నాట్ ఎట్ ఈస్ డెవలప్డ్ ద పర్ఫెక్ట్ బాడీ ఇంకా ఈ శరీరం అంత పర్ఫెక్ట్ బాడీ డెవలప్ అవ్వకపోయినా దట్ స్మాల్ థ్రిల్ టు ఎవ్రీ పల్స్ ఇన్ నేచర్లో ఉన్న ఈ చిన్న స్మాల్ థ్రిల్ అన్నది యాజ్ ద యోలియన్ హార్ టు ద జెఫైర్ అంటే ఈ యోలియన్ అన్నది వయలిన్ లాగా ఒక ఇన్స్ట్రుమెంట్, అది కూడా దాంతో ఇలాగా వైర్ల మీద కదుపుతూ ఉంటే సౌండ్లు వస్తాయి. ఆ విధంగా పర్ఫెక్ట్ బాడీ అది పర్ఫెక్ట్ బాడీ అన్నమాట. ది పర్ఫెక్ట్ బాడీ దట్ షల్ థ్రిల్ టు ఎవ్రీ పల్స్ ప్రతి పల్స్ కి అది థ్రిల్ ఫీల్ అవుతుంది సహజంగా. యాజ్ ద ఏలియన్ హార్ప్ టు ద జెఫైర్ అయిన దానికి ఏలియన్ హార్ప్ లాగా అన్నారు. అంటే ఏంటంటే అటువంటి సౌండ్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ వైబ్రేషన్స్ అన్నమాట ఈ శరీరం ఏవైతే అందుకుంటుందో ఇట్ ట్రాన్స్మిట్స్ టు ఫిజికల్ సెంటర్స్. ఈ వైబ్రేషన్స్ అన్ని భౌతికమైన సెంటర్స్ కి ట్రాన్స్మ్యూట్ అంటే అంటే పంపించబడతాయి. బిలాంగింగ్ టు ఇట్స్ హైలీ కాంప్లికేటెడ్ నర్వస్ సిస్టమ్ అక్కడి నుంచి బాగా క్లిష్టంగా ఉన్న నర్వస్ సిస్టమ్ కి చెందుతుంది అది. అంటే బిలాంగింగ్ టు ద హైలీ కాంప్లికేటెడ్ ఫిజికల్ సెంటర్స్ అంటే ఉన్నాయి, అవన్నీ కూడా హైలీ వాట్ హలో హలో వినబడుతున్నదా? వినపడుతుంది. ఏమి మీరు పిలిచారు? నాకు కట్ అయిందండి. అవునా? ఇప్పుడు వినపడుతుందండి. ఓకే. అయితే ఈ వైబ్రేషన్స్ ఈ శరీరానికి అంటే బాడీ ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో అది ఫిజికల్ సెంటర్స్ అన్నిటికీను పంపిస్తుంది. అవి చాలా హైలీ కాంప్లికేటెడ్ నర్వస్ సిస్టమ్తో ఉంటాయి. ఈ ఇథరిక్ వైబ్రేషన్స్ అన్నవి ఏవైతే వీటిని అకంపెనీ చేస్తున్నాయో అవి డెన్సర్ ఫిజికల్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే దళసరి అంటే సాంద్రయుతమైన భౌతికమైనటువంటివి అవన్నీ ఆర్ సిమిలర్లీ రిసీవ్డ్ బై ద ఇథరిక్ డబుల్. అవేమో ఇథరిక్ డబుల్ వాటిని రిసీవ్ చేసుకుంటుంది అంటే ప్రాణమయ కోసం. అవి ఏంటంటే దానికి సంబంధించిన సెంటర్స్ కి పంపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద వైబ్రేషన్స్ ఇన్ ద డెన్స్ మ్యాటర్ ఆర్ చేంజ్డ్ ఇన్ టు కెమికల్ హీట్. ఎక్కువ వైబ్రేషన్స్ అన్ని కూడా రసాయనికమైనటువంటి ఉష్ణంగా తయారవుతాయి. అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫిజికల్ ఎనర్జీ ఇంకాను భౌతికమైనటువంటి శక్తిగా ద ఇథరిక్ గివ్ రైస్ టు మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ యాక్షన్. ఇథరిక్ నుంచి మ్యాగ్నెటిక్ అక్కడి నుంచి ఎలక్ట్రిక్ యాక్షన్లు వస్తాయి. అండ్ ఆల్సో పాస్ ఆన్ ద వైబ్రేషన్స్ టు ద ఆస్ట్రల్ బాడీ.
ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా కామ శరీరానికి పాస్ ఆన్ అవుతాయి. వెన్స్ ఈ కామ శరీరం నుంచే మనం అన్ని రకాలైనవిను లేటర్ డే అంటే పొందుతాం. అక్కడి నుంచి మనస్సుకి వెళ్తాయి. అంటే ఏ విధంగా మనస్సుకి వెళ్తున్నాయి? ఇథరిక్ వైబ్రేషన్స్ అన్ని మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ యాక్షన్ గా ఉండి అవి ఏమో ఈ వైబ్రేషన్స్ అన్ని యాస్ట్రల్ బాడీకి వెళ్తాయి. యాస్ట్రల్ బాడీ నుంచి అవి మనస్సును రీచ్ అవుతాయి. థస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ reaches the conscious entity enthroned in the body, the lord of the body, as he is sometimes called. అంటే ఒకప్పుడు అతన్ని లార్డ్ ఆఫ్ ది బాడీగా పిలుస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బాహ్యమైన ప్రపంచానికి సంబంధించింది. ఈ కాన్షియస్ గా ఉన్నటువంటి ఆ శరీరంలో దాన్నేమో లార్డ్ ఆఫ్ ద బాడీ అనొచ్చు అంటున్నారు. యాజ్ హీ సమ్ టైమ్స్ కాల్డ్, ఒక్కొక్కప్పుడు ఆయన అలా పిలుస్తారు. యాజ్ ద ఛానెల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డెవలప్, ఈ ఛానెల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అభివృద్ధి చెందినంత వరకు చెందుతున్న కొద్దీ అండ్ ఆర్ ఎక్సర్సైజ్డ్, ది కాన్షియస్ ఎంటిటీ గ్రోస్ బై ద మెటీరియల్స్ సప్లైడ్ టు హిస్ థాట్ బై దెమ్. ఈ కాన్షియస్ ఎంటిటీ ఎలా పెరుగుతుందంటే దానికి థాట్స్ రూపంలో వచ్చే మెటీరియల్స్ ద్వారా. బట్ సో లిటిల్ ఈస్ మ్యాన్ yet developed that even the etheric double is not yet sufficiently harmonized. మనిషి ఎంత తక్కువగా డెవలప్ అయ్యాడంటే ఇథరిక్ డబుల్ అంటే ప్రాణమయ కోసం కూడా పూర్తిగా సఫిషియెంట్ గా సమరసతతో లేదు. టు రెగ్యులర్లీ కన్వే టు ది మ్యాన్ ఇంప్రెషన్స్ received by it independently of its denser comrade. అంటే డెన్సర్ గా ఉన్నటువంటి ఫిజికల్ కామ్రేడ్ ఎవరు? ఫిజికల్ బాడీ యొక్క అక్కడి నుంచి వచ్చినవి అది నాట్ ఎట్ సఫిషియెంట్లీ హార్మోనైజ్డ్, అంత సఫిషియెంట్ గా సమరసతతో ఉండదు. దేనికంటే అది రెగ్యులర్లీ కన్వే టు ద మ్యాన్, అంటే మనిషి నుంచి వచ్చినటువంటి ఇంప్రెషన్స్ రిసీవ్డ్ బై ఇట్ ఇండిపెండెంట్లీ ఆఫ్, అంటే డెన్సర్ కామ్రేడ్ అంటే ఫిజికల్ బాడీ నుంచి వచ్చినటువంటివి స్వేచ్ఛగా రిసీవ్ చేసుకునేటట్టుగా ఉండదు. ఆర్ టు ఇంప్రెస్ దెమ్ ఆన్ హిస్ బ్రెయిన్, లేకపోతే ఆయన యొక్క బ్రెయిన్ మీద ఇంప్రెస్ కూడా చెయ్యలేదు. అకేషనల్లీ అంటే అప్పుడు ఇట్స్ సో of the etheric double of physical object. యొక్క ఇథరిక్ బాడీస్ ని చూడగలదు. మ్యాన్ డ్వెల్స్ యాజ్ వి షల్ సీ, మనిషి ఎక్కువగా రకరకాల వెహికల్స్ లో ఉంటారు. ఫిజికల్ భౌతికం, యాస్ట్రల్ వెహికల్లో, మెంటల్ వెహికల్లో ఉంటూ ఉంటాడు. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో అండ్ రిమెంబర్ దట్ యాజ్ వీఆర్ రిసీవింగ్ అప్వర్డ్స్, ఇవాల్వింగ్ అప్వర్డ్స్, మనం ఉన్నతంగా పరిణతి చెందుతున్న కొద్దీ ద లోయెస్ట్ ఆఫ్ ద వెహికల్స్, ద dense physical, is that which consciousness first controls and rationalizes. అప్పుడు ఫస్ట్ లోయెస్ట్, అన్నిటికంటే లోయెస్ట్ వెహికల్ ఏది అంటే ఫిజికల్, డెన్స్ ఫిజికల్ బాడీ. అది దాన్ని కాన్షియస్నెస్ అన్నది ఫస్ట్ కంట్రోల్ చేస్తుంది, తర్వాత దాన్ని రేషనలైజ్ చేస్తుంది. ఈ ఫిజికల్ బ్రెయిన్ అన్నది ఒక ఇన్స్ట్రుమెంట్ దేనికి? ఈ చైతన్యానికి. అది ఏంటి? వేకింగ్ లైఫ్ లో, అంటే జాగరూకమైన లైఫ్ జీవితంలో. ఆన్ ద ఫిజికల్ ప్లేన్, అంటే ఫిజికల్ బ్రెయిన్ అనేది ఫిజికల్ ప్లేన్ లో మనం జాగరూక అవస్థలో ఉన్నప్పుడు అది వేకింగ్ లైఫ్ లో అంటే కాన్షియస్ గా ఉన్నటువంటి పనిముట్టు. ద ఫిజికల్ బ్రెయిన్ అనేది చెప్తున్నారు. అండ్ కాన్షియస్నెస్ వర్క్స్ ఇన్ ఇట్, దీంట్లో కాన్షియస్నెస్ పనిచేస్తుంది. ఇన్ అన్డెవలప్డ్ మ్యాన్ more effectively than in any other vehicle.
అంటే బాగా అభివృద్ధి చెందని మనిషిలోని ఈ భౌతిక శరీరం చాలా ఎక్కువగా అంటే మోర్ ఎఫెక్టివ్లీ చాలా నైపుణ్యంగా పనిచేస్తుంది మిగతా వెహికల్స్ కంటే. ఇట్స్ పొటెన్షియాలిటీస్ ఆర్ లెస్ దాన్ దోస్ ఆఫ్ ద సర్టిలర్ వెహికల్స్. దీని యొక్క శక్తులు ఎలా ఉంటాయి? సూక్ష్మతరమైన మిగతా వెహికల్స్ కంటే తక్కువగా ఉంటాయి. బట్ ఇట్స్ యాక్చువాలిటీస్ ఆర్ గ్రేటర్. కానీ దానికి ఉన్న యాక్చువాలిటీస్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. యాక్చువాలిటీస్ అంటే యథార్థాలు. బట్ ఇట్ యాక్చువాలిటీస్ ఆర్ గ్రేటర్ అంటే ఎక్కువగా ఉంటాయి. బట్ ఇట్స్ యాక్చువాలిటీస్ ఆర్ గ్రేటర్. మనిషి తనకి తాను తెలుసుకుంటూ ఉంటాడు నేను అని భౌతిక శరీరంతో. ఆయన అంటే ఎయిర్ అంటే బిఫోర్ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఎల్స్వేర్ అంటే ఇంకెక్కడా కంటే ముందు భౌతిక శరీరం నేను అని భావిస్తాడు. బట్ ఈవెన్ ఇఫ్ హీ బీ మోర్ హైలీ డెవలప్డ్, ఆయన ఎంతో ఎక్కువగా ఉన్నతంగా అభివృద్ధి చెందిన దాన్ ద యావరేజ్ మ్యాన్, ఒక సగటు మనిషి కంటే ఎక్కువగా అభివృద్ధి చెందినప్పటికీ హీ కెన్ ఓన్లీ షో యాజ్ మచ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ డౌన్ హియర్ యాజ్ ద ఫిజికల్ ఆర్గానిజం పర్మిట్స్. ఆయన భౌతికమైనటువంటి శరీరం ఎంత పర్మిట్ చేస్తుందో అంతే ఆయన అంటే మచ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అంతే చూపెట్టుకోగలడు. హియర్ యాజ్ ద ఫిజికల్ ఆర్గానిజం అంటే ఎంతవరకు ఫిజికల్ ఆర్గానిజం ఒప్పుకుంటుందో. ఫర్ కాన్షియస్నెస్ కెన్ మేనిఫెస్ట్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్ ఓన్లీ సో మచ్ యాజ్ ద ఫిజికల్ వెహికల్ కెన్ క్యారీ. అంటే ఈ చైతన్యం ఫిజికల్ ప్లేన్ లోనే ఉంటుంది. ఎంతసేపు అంటే ఎంతైతే ఫిజికల్ ప్లేన్ తీసుకోగలదో అంత మాత్రం చైతన్యం ప్రసరిస్తూ ఉంటుంది. ద డెన్స్ అండ్ ఇథరిక్ బాడీస్ ఆర్ నాట్ నార్మల్లీ సెపరేటెడ్ డ్యూరింగ్ ఎర్త్ లైఫ్. అంటే భూమి మీద జీవితం ఉన్నంత వరకును డెన్స్ బాడీ ఇథరిక్ బాడీస్ సెపరేట్ అయ్యి ఉండవు సహజంగా సామాన్యంగా. దే నార్మల్లీ ఫంక్షన్ టుగెదర్. అవి రెండు కలిసే పనిచేస్తూ ఉంటాయి. యాజ్ ద లోయర్ అండ్ హయ్యర్ స్ట్రింగ్స్ ఆఫ్ ఎ సింగిల్ ఇన్స్ట్రుమెంట్ వెన్ ఏ కార్డ్ ఇస్ స్ట్రక్ అవుట్ దే ఆల్సో క్యారీ ఆన్ సెపరేట్ త్రూ కండిషన్డ్ యాక్టివిటీస్. అంటే అవి ఎలా అయితే ఒక ఇన్స్ట్రుమెంట్ లో రకరకాలైనటువంటివి అంటే తీగల్ని మీటితే ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ డెన్స్ గా ఉన్న ఇథరిక్ ఈ రెండు శరీరాలు కలిసే పనిచేస్తాయి లోయర్ గా హయ్యర్ గా. ఒక సింగిల్ ఇన్స్ట్రుమెంట్ లో ఉన్న రెండు ఏమంటారు రెండు వైర్లు లాగా. ఎప్పుడైతే ఒక వైర్ని మనం గట్టిగా ముట్టుకున్నామంటే అవి ఏంటంటే అవి సెపరేట్ గా ఉన్నా సరే వాటి యొక్క సౌండ్ కోఆర్డినేట్ గా ఉంటుంది. అంటే సౌండ్ సెపరేటే కానీ ఒకదానితో ఒకటి శృతిలో ఉంటాయి. అండర్ కండిషన్స్ ఆఫ్ వీక్ హెల్త్ అంటే ఆరోగ్యం కొంచెం నీరసంగా ఉన్నప్పుడు, బాగులేనప్పుడు, లేకపోతే నాడీ వ్యవస్థ ఉద్రేకితమైనప్పుడు ఈ ఇథరిక్ డబుల్ అన్నది అది గ్రేట్ పార్ట్ బి అబ్నార్మల్లీ ఎక్స్ట్రూడెడ్ ఫ్రమ్ ఇట్స్ డెన్స్ కౌంటర్ పార్ట్. అది డెన్స్ కౌంటర్ పార్ట్ అంటే ఫిజికల్ బాడీ నుంచి అది ఎక్స్ట్రూడెడ్ అంటే సెపరేట్ అవుతుంది. ఎప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఫిజికల్ కౌంటర్ పార్ట్, డెన్స్ కౌంటర్ పార్ట్ అంటే ఫిజికల్. ది లేటర్ దెన్ బికమ్స్ వెరీ డల్లీ కాన్షియస్. అప్పుడు రెండోది డల్ గా కాన్షియస్ గా ఉంటుంది. ఆర్ ఎన్రిచ్డ్ అండ్ అకార్డింగ్ టు ద లెస్ ఆర్ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ ద ఇథరిక్ మ్యాటర్ ఎక్స్టెండెడ్. ఎంతవరకు ఇథరిక్ మ్యాటర్ ఎక్స్టెండ్ అవుతుందో అంతవరకు అది డల్ గా కానీ రిచ్ గా కానీ ఉంటుంది. ఈ ఎనస్థెటిక్స్ డ్రైవ్ అవుట్ ద గ్రేటర్ పార్ట్ ఆఫ్ ద ఇథరిక్ డబుల్. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎనస్థీషియా ఇచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ ఇథరిక్ డబుల్ ని పక్కకి తొలగించేస్తారు. సో దట్ కాన్షియస్నెస్ కెనాట్ ఎఫెక్ట్ ఆర్ బి ఎఫెక్టెడ్ బై ద డెన్స్ బాడీ. అందుకని మన చైతన్యం ఏమీ కూడా ఈ భౌతిక శరీరం వల్ల అది ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా ద బ్రిడ్జ్ ఆఫ్ కమ్యూనికేషన్ బీయింగ్ బ్రోకెన్
అంటే ఇథరిక్ డబుల్ ని భౌతిక శరీరాన్ని కలిపే కమ్యూనికేషన్ ని వాళ్ళు ఎనస్థీషియా ఇచ్చేవాళ్ళు బ్రేక్ చేసేస్తారు. ఇన్ ద అబ్నార్మల్లీ ఆర్గనైజ్డ్ పర్సన్ కాల్డ్ మీడియంస్, అంటే ఆ అబ్నార్మల్ గా ఆర్గనైజ్ అయిన పర్సన్ అంటే వాళ్ళ ద్వారా ఏంటి అదర్ ఎంటిటీస్ పనిచేస్తాయి, వాళ్ళని మీడియంస్ అని అంటారు. Dislocation of the etheric and dense bodies easily occurs. అంటే వాళ్ళలో కూడా ఇథరిక్ డెన్స్ బాడీస్ ఒక దగ్గర కలిసి ఉండవు. అండ్ ద ఇథరిక్ డబుల్ వెన్ ఎక్స్ట్రూడెడ్ లార్జ్లీ సప్లైస్ ద ఫిజికల్ బేసిస్ ఫర్ మెటీరియలైజేషన్. అదేం చేస్తుందంటే మెటీరియలైజేషన్ కావలసినటువంటి భౌతికమైన బేసిస్ ని సప్లై చేస్తుంది. ఇన్ స్లీప్, నిద్రలో, వెన్ కాన్షియస్నెస్ లీవ్స్ ద ఫిజికల్ వెహికల్ విచ్ ఇట్ యూజెస్ డ్యూరింగ్ వేకింగ్ లైఫ్, అంటే వేకింగ్ లైఫ్ లో వాడేటటువంటి కాన్షియస్నెస్ నిద్రలో కోల్పోవడం వల్ల కమ్యూనికేషన్ బీయింగ్ బ్రోకెన్, అందుకని కమ్యూనికేషన్ ఉండదు, ఎవరితో ఏమీ చెప్పలేము, ఎవరి నుంచి ఏమీ తెలుసుకోలేము. ఇన్ ద అబ్నార్మల్లీ ఆర్గనైజ్డ్ పర్సన్, అంటే చాలా అబ్నార్మల్ గా ఆర్గనైజ్ అయిన వ్యక్తిలో అంటే కాల్డ్ మీడియంస్, ఆ మీడియంస్ లో డిస్లొకేషన్ ఆఫ్ ద ఇథరిక్ అండ్ డెన్స్ బాడీస్ ఈజీలీ అక్కర్స్. వాళ్ళలోని ఈ డెన్స్ బాడీ ఇథరిక్ డబుల్ డిస్లొకేట్ అయిపోతాయి. అండ్ ద ఇథరిక్ డబుల్ వెన్ ఎక్స్ట్రూడెడ్ లార్జ్లీ సప్లైస్ ద ఫిజికల్ బేసిస్ ఫర్ మెటీరియలైజేషన్, మెటీరియలైజ్ అవ్వడానికి కావాల్సిన ఫిజికల్ బేసిస్ ని సప్లై చేస్తుంది. ఇన్ స్లీప్ అండ్ ద కాన్షియస్నెస్ లీవ్ ద ఫిజికల్ వెహికల్, నిద్రలో మన కాన్షియస్నెస్ భౌతికమైన వెహికల్ ని వదిలేస్తుంది. విచ్ ఇట్ యూజెస్ డ్యూరింగ్ వేకింగ్ లైఫ్, ఆ కాన్షియస్నెస్ ని మనం వేకింగ్ లైఫ్ లో వాడతాం. ద డెన్స్ అండ్ ఇథరిక్ బాడీస్ రిమైన్ టుగెదర్, నిద్రలో ఆ రెండు కలిసి ఉంటాయి. బట్ ఇన్ ద ఫిజికల్ డ్రీమ్ లైఫ్ దే ఫంక్షన్ టు సమ్ ఎక్స్టెంట్ ఇండిపెండెంట్లీ, ఫిజికల్ గా ఉన్న డ్రీమ్ లైఫ్ లో కూడా అవి ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. ఇంప్రెషన్స్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ వేకింగ్ లైఫ్ ఆర్ రిప్రొడ్యూస్డ్ బై ద ఆటోమేటిక్ యాక్షన్ ఆఫ్ ద బాడీ, అంటే ఈ భౌతికంగా మనం తెలివిగా ఉన్న సమయంలో ఆ ఇంప్రెషన్స్ అన్నవి వేకింగ్ లైఫ్ లో అవి ఎలాగ రిప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే ఆటోమేటిక్ యాక్షన్ గా అవుతున్నాయి. అండ్ బోత్ ద ఫిజికల్ అండ్ ఇథరిక్ బ్రెయిన్స్ ఆర్ ఫిల్డ్ విత్ డిస్జాయింటెడ్ ఫ్రాగ్మెంటరీ పిక్చర్స్. అప్పుడు ఇథరిక్ డబుల్ లో కానీ ఫిజికల్ బాడీలో కానీ జాయింట్ అవని ముక్కలుగా ఉన్న పిక్చర్స్ ఉంటాయి. The vibrations as it were jostling each other and causing the most grotesque combinations. అంటే అవి ఆ వైబ్రేషన్స్ ఏంటంటే ఒకదానికి ఒకటి జాస్లింగ్ అంటే ఒకదాని మీద ఒకటి పడతాయి. అవి ఏంటంటే చాలా గొప్పవైన కాంబినేషన్స్ ఇస్తూ ఉంటాయి. వైబ్రేషన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో ఎఫెక్ట్ బోత్, బాహ్యంగా వచ్చిన వైబ్రేషన్స్ కూడా అవి వాటి మీద ప్రభావం చూపిస్తున్నాయి. అండ్ కాంబినేషన్స్ ఆఫెన్ సెటప్ డ్యూరింగ్ వేకింగ్ లైఫ్ ఆర్ ఈజీలీ కాల్డ్, వేకింగ్ లైఫ్ లో ఉన్న కాంబినేషన్స్ ని సులువుగా ఏమంటామంటే వాటిని అవి యాక్టివిటీలోకి వస్తాయి. బై కరెంట్స్ ఫ్రమ్ ద ఆస్ట్రల్ వరల్డ్ ఆఫ్ లైక్ నేచర్, అలాంటి నేచరే ఉన్న ఆస్ట్రల్ వరల్డ్ లోంచి అటువంటి అంటే ఫ్రమ్ ద ఆస్ట్రల్ వరల్డ్ ఆఫ్ లైక్ నేచర్, దానికి సంబంధించిన అలాంటి నేచర్ ఉన్నటువంటి ఆస్ట్రల్ వరల్డ్ లోంచి వస్తాయి. ద ప్యూరిటీ ఆర్ ఇంప్యూరిటీ ఆఫ్ వేకింగ్ థాట్స్, అంటే జాగరూక అవస్థలో ఉన్నటువంటి ఆలోచనలు పవిత్రం అపవిత్రం అన్నది విల్ లార్జ్లీ గవర్న్ ద పిక్చర్స్ రైజింగ్ ఇన్ డ్రీమ్స్, డ్రీమ్స్ లో వచ్చే పిక్చర్స్ ని ఇవి గవర్న్ చేస్తాయి. ఏవి అంటే మనలో ఉన్న ఇంప్యూరిటీ ఆర్ ప్యూరిటీ ఆఫ్ థాట్స్ ని బట్టి, వెదర్ స్పాంటేనియస్లీ సెటప్ ఆర్ ఇండ్యూస్డ్ ఫ్రమ్ వితౌట్,
అవి బయట నుంచి వచ్చాయా, స్పాంటేనియస్ గా లోపల నుంచి వచ్చినా, అవి వాటిని అంటే యాస్ట్రల్ వరల్డ్ ఆఫ్ లైక్ నేచర్, అది ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ అనే ఆలోచనలు అవి ఏంటంటే ఈ పిక్చర్స్ అన్ని గవర్న్ చేస్తూ ఉంటాయి. At what is called depth, the etheric double is drawn away from its dense counterpart by the escaping consciousness. The magnetic, the existing between them during the earth life is snapped asunder, and for some hours the consciousness remains enveloped in this etheric garb. అంటే మృత్యు టైంలో ఈ ఇథరిక్ డబుల్ అన్నది దూరంగా తోసివేయబడుతుంది ఈ భౌతిక శరీరం కంటేను. అప్పుడు అది ఎస్కేప్ అయిపోతుంది కాన్షియస్నెస్ లో, ఎస్కేపింగ్ కాన్షియస్నెస్ గా ఉంటుంది. అక్కడున్న మ్యాగ్నెటిక్ లైఫ్ అన్నది ఈ రెండింటికి, ఎర్త్ లైఫ్ కిను అదే విధంగా డ్యూరింగ్ లైఫ్ ఎర్త్ లైఫ్ ఈ స్నాప్డ్ అసెండర్, అంటే మన జీవితంలోంచి భూమి మీద ఉన్న జీవితం లాగేయబడుతుంది. అండ్ ఫర్ సమ్ అవర్స్, కొన్ని గంటల వరకు ద కాన్షియస్నెస్ రిమైన్స్ ఎన్వెలోప్, ఆ చైతన్యం అనేది అలాగే పూర్తిగా కవర్ అయిపోయి ఉంటుంది ఇథరిక్ డబుల్ తోటి. ఇథరిక్ గార్బ్ అన్నది అంటే ఇథరిక్ గార్బ్ అంటే డ్రెస్, అలాంటి దాంతో అంటే మరణానంతరం. In this, it sometimes appears to those with whom it is closely bound. ఒక్కొక్కప్పుడు ఇది ఎవరికైతే బాగా బంధితమైందో వాళ్ళకి కనిపిస్తుంది యాజ్ ఏ క్లౌడీ ఫిగర్, క్లౌడ్ గా ఉన్న వ్యక్తిలాగా, డల్ గా, కాన్షియస్ అండ్ స్పీచ్లెస్, కాన్షియస్ గా మాటలు రాకుండా. ద ర్యాప్ ఇఫ్ మే ఆల్సో బి సీన్, ఇట్ మే ఆల్సో, అక్కడ ర్యాప్ అంటే యాంగర్ అక్కడ మనకు కనబడుతుంది. ఆఫ్టర్ ద కాన్షియస్ ఎంటిటీ హ్యాస్ డెజర్టెడ్ ఇట్, అంటే కాన్షియస్ ఎంటిటీ దాంట్లోంచి దూరం చేసినప్పుడు, ఫ్లోటింగ్ ఓవర్ ద గ్రేవ్, అక్కడ ఉన్న సమాధి మీద ఎగురుతూ, వేర్ ఇట్స్ డెన్స్ కౌంటర్ పార్ట్ ఈస్ బరీడ్, అంటే ఇథరిక్ బాడీ ఎగురుతూ ఉంటుంది అక్కడ, దాని డెన్స్ శరీరం బరీ అయిపోయింది. స్లోలీ డిసింటిగ్రేటింగ్ యాజ్ టైం గోస్ ఆన్, నెమ్మది నెమ్మదిగా దాని నుంచి విడిపోతుంది. అంటే భౌతిక శరీరం ఎక్కడుందో అక్కడ సమాధి అయితే దాని మీద అలాగా ఉంటుంది అంటున్నారు. ఇది ఇవాళ ఇక్కడికి ఆపుదామండి. ఈరోజు 32 pages అయ్యి లాస్ట్ వరకు, లాస్ట్ పాసేజ్ అవ్వలేదు, లాస్ట్ పాసేజ్ చదివేద్దాం. వెన్ ద టైమ్ కమ్స్ ఫర్ రీబర్త్, అంటే పునర్జన్మ సమయం వచ్చినప్పుడు ఈ ఇథరిక్ డబుల్ అన్నది బిల్ట్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ద డెన్స్ బాడీ, డెన్స్ బాడీ కంటే అదే ముందు తయారైపోతుంది. ఆ డెన్స్ బాడీ అన్నది ఎగ్జాక్ట్లీ ఫాలోయింగ్ ఇట్ ఇన్ ఇట్స్ యాంటీనేటల్ డెవలప్మెంట్, అంటే ఇంకా అంటే బాడీ డెవలప్ అవడానికి ముందు ఇథరిక్ డబుల్స్ అనుసరించి డెన్స్ బాడీ తయారవుతుంది. ఈ శరీరాలన్నీ అవి ఏం చేస్తాయి, పరిమితులతో ఉంటాయి. విత్ ఇన్ విచ్ ద కాన్షియస్ ఎంటిటీ విల్ హ్యావ్ టు లివ్, అందులోనే కాన్షియస్ గా ఉన్న ఈ జీవం జీవించాలి. అండ్ వర్క్, పని చేయాలి తన జీవిత కాలంలో. ఏ సబ్జెక్ట్ అండ్ విల్ బి మోర్ ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ చాప్టర్ 9 ఆన్ కర్మ. కర్మ అనే దాంట్లో చాప్టర్ 9 లో ఇది ఇంకా బాగా వివరించబడింది. ఇక్కడితో ఈ చాప్టర్ 1 కంప్లీట్ అయిపోయింది. యాస్ట్రల్ బాడీ స్టార్ట్ చేయాలి. అర్థమైందా? చైతన్యం అంటే ఇక్కడ చైతన్యం యాస్ట్రల్ బాడీతో ఉండిపోతుందండి అంటే కాదు కాదు, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇథరిక్ డబుల్ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. ముందు ఇథరిక్ డబుల్ సెపరేట్ అయిపోతుంది, సెపరేట్ అయిపోయినప్పుడు ఇది కూడా రెండు కలిసి ఉంటాయి కదా. చైతన్యం ఇథరిక్ డబుల్ ప్రాణమయ కోసం, ఇథరిక్ డబుల్ అంటే ప్రాణమయ కోసం భౌతిక శరీరం రెండు కలిసి ఉంటాయి. ఇథరిక్ డబుల్ వేరే అయ్యేసరికి ఆ భౌతిక శరీరం చనిపోతుంది. అంటే అది బరీ చేసినా సరే ఇథరిక్ డబుల్ అక్కడ కొన్నాళ్ళు ఉంటుంది అన్నారు కదా, గ్రాడ్యువల్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మృత్యు భౌతిక శరీరం తర్వాత యాస్ట్రల్ బాడీకి వస్తుంది. అది సెపరేట్ అంటే అది ఫిజికల్ బాడీ కాల్ చేసిన తర్వాత ఇథరిక్ బాడీ
బయటికి వెళ్ళిపోతుంది. అవును. అది నెమ్మదిగా అంటే ఇప్పుడు గ్రేవ్స్ పాతి పెట్టిన వాటిలో అయితే ఆ గ్రేవ్ మీద ఉంటుంది. సమాధి మీద. ఉంటుంది. నెమ్మదిగా దూరం కాల్ అయిపోతుంది. ఉమ్. కాల్చినప్పుడు అండి కాల్చినప్పుడు అయితే ఇంకా లేనే లేదు ఉండడానికి. అది ఆటోమేటిక్ గా సెపరేట్ అయిపోయింది. బయటికి వెళ్ళిపోతుంది. ఉమ్. మళ్ళీ యాంటీ నాటాలా అన్నాడు. అంటే ముందు అంటే ఇది పుట్టడానికి అంటే పుట్టడానికి ముందు. అంటే ముందు మనకి డ్యూరింగ్ పుట్టడానికి డెత్ అని ముందు చెప్తున్నారు కదా. డెత్ అంటే యాస్ట్రల్ బాడీ ముందు తయారవుతుంది. కాదండి, ఇప్పుడు డ్యూరింగ్ డెత్ చెప్తున్నారు ఇవి ఇలా ఉంటాయని. లాస్ట్ పాసేజ్ లో చెప్పింది డ్యూరింగ్ డెత్. అసలు అంటే ఇతరికి నెక్స్ట్ డబుల్ను మామూలుగా స్థూల శరీరం రెండు కలిసే ఉంటాయి. అప్పుడప్పుడు ఎప్పుడో వేరవుతూ ఉంటాయి. రీబర్త్ లో ముందు ఏది ఫార్మ్ అవుతుంది? ఇందాక యాస్ట్రల్ బాడీ చెప్పారు కదా, ఫార్మ్ అవుతుంది. ఇతరికి డబులే, తర్వాత దాన్ని అనుసరించి యాస్ట్రల్ బాడీ అవుతుంది అన్నారు. ఈథరిక్ డబుల్ యాస్ట్రల్ బాడీ తర్వాత ఫిజికల్ బాడీ ఫార్మ్ అవుద్ది. అయ్యో, ఈథరిక్ సారీ, ఇది స్థూల శరీరమే. ఇతరికి డబుల్తో కలిసి ఉండేది స్థూల శరీరం. డెన్స్ బాడీ అంటే స్థూల శరీరం. అవునండి. అంటే రీబర్త్ అప్పుడు అది ముందు యాస్ట్రల్ ఏది ఫార్మ్ తర్వాతే, అవుతుంది? ముందు ఈ రెండు తర్వాతే యాస్ట్రల్. ముందే ఫిజికల్ బాడీ ఫార్మ్ అవుతుంది. ఫిజికల్ బాడీ ఇతరికి డబుల్, దాన్ని అనుసరించే ఇతరికి డబుల్ అనుసరించి డెన్స్ ఫిజికల్ బాడీ అంటున్నారు కదా. అంటే ఈథరిక్ బాడీని అనుసరించి డెన్స్ ఫిజికల్ బాడీ ఫార్మ్ అవుద్ది. ఎందుకంటే ఆ రెండు కలిసి ఉంటాయి. దీని డూప్లికేట్ లాగే అది ఉంటుంది. ఇప్పుడు మనకి ఏన్షియంట్ విజ్డమ్ లో ఏ శరీరాలు అవి ఎలా ఫార్మ్ అవుతున్నాయి, వాటి లిమిటేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఫిజికల్ ప్లేన్ అయిపోయింది. ఫిజికల్ ప్లేన్ లో ఉన్న మ్యాటర్ తో పాటు ఉంటుంది ఈథరిక్ డబుల్, అంటే ప్రాణమయ కోసం. డెత్ టైంలో ముందు ప్రాణమయ కోసం వేరైతే ఫిజికల్ బాడీకి డెత్ వస్తుందని చెప్పారు. ఇంకా మిగతావి కూడా మనోమయ కోసం కదా. చెప్పలేదు. ఇప్పుడు ఇంకా మొదటి చాప్టరే చెప్పారండి. మనం ఒకటో చాప్టర్ అయ్యింది ఇవాళ. అవును. నెక్స్ట్ యాస్ట్రల్ బాడీ అన్న పేరు పెట్టారు. అవును, యాస్ట్రల్. అది ఒక్కొక్కటి చెప్తున్నారు కదా. అవునండి. అయితే ఇవాళ ముగించేద్దామా, ఇంకేమైనా చెప్తారా? మీకేమి ఒక 2 నిమిషాల పాటు. చెప్పలేనండి, నేను చెప్పలేను. అదే అంటే అర్థం మన ఫిజికల్ ప్లేన్ లో ఉన్న విషయాలు చూపిస్తున్నారండి. ఫిజికల్ ప్లేన్ లో ఉన్న డెన్స్ మ్యాటర్, డెన్స్ బాడీ అంటే ఫిజికల్ బాడీ. అవును, అన్నిటికంటే డెన్స్ బాడీ ఫిజికల్ బాడీయే. అవును. దాన్ని ఆకారంలాగే ఇథరిక్ డబుల్ ఉంటుంది. మృత్యు టైంలో కూడా ఇతరికి డబుల్ ఫిజికల్ బాడీని కవర్ చేస్తుందండి. రెండు కలిసి ఉంటాయి. అయితే అంటే డ్యూరింగ్ డెత్ ముందు ఇథరిక్ డబుల్ సెపరేట్ అయిపోతే అప్పుడు ఫిజికల్ బాడీ చనిపోతుంది. చనిపోయిన ఇథరిక్ డబుల్ పాతి పెట్టారు అనుకోండి, అక్కడ పైనే తిరుగుతూ ఉంటుంది అన్నారు. అవును. తర్వాత ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఇథరిక్ డబుల్ సెపరేట్ అయిపోతుంది. తాత్కాలికంగా సెపరేట్ చేస్తారు. అందుకని మనకు ఆ బాధలు అవి తెలియవు. తెలియదు. ఫిజికల్ బాడీకి ఎనస్థీషియా ఇస్తారు. అవును, మరి కనబడేది అదే కదా. ఇథరిక్ డబుల్ కనబడదు కదా. అంటే మనం సఫర్ అయ్యేది కూడా యాక్చువల్ గా ఫిజికల్ బాడీ కాదండి. ఫిజికల్ బాడీ ఒకసారి వినండి. ఇథరిక్ డబుల్ తో కలిసి ఉండకపోతే సఫరింగే లేదు, ప్రాణమయ కోసం కదా. అవును, అవును, అవును. అవి రెండు కలిసే మైండ్ కి ఎలా వెళ్తున్నాయి చూపెట్టారు కదా ఇందాకలా. యాక్చువల్ గా బాధ ఉండేది ఇది దీనికి యాస్ట్రల్ బాడీకి. ఆ బాధ యాస్ట్రల్ బాడీ అంటే ఇది దాన్ని ఏమంటారు,
లింగ శరీరం, కామ శరీరం. అది సపరేట్ చేయటం వల్ల ఆ బాధ తెలియదు మనకు. ఫిజికల్ బాడీ ఇచ్చిన బాధ మైండ్ ఎక్కడ తెలీదు. లేకపోతే బాధే లేదండి. మైండ్ ని సెపరేట్ చేయడానికే ఈ ఎనస్థీషియా. అంటే బాధ అనేది మైండ్ కే ఉంటుంది. అంతే కదండి. మైండ్ ఎక్కడ లేదనుకోండి,